వాక్య బోధ అసలు యాక్చువల్ ఎలాంటిదంటే అదే గొప్ప విషయం కాదు. వాక్య బోధ అనేటువంటిది మాత్రమే గొప్ప విషయం కాదు. నేను వాక్యం గొప్పది కాదంటలేదు, వాక్య బోధ అనేటువంటిది గొప్పదని అనుకోకూడదు. వాక్య బోధ అంటే ఎలాంటిదంటే అదొక వాహనం లాంటిది. అదేం చేస్తా నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి వాక్యం నిన్ను చేరుస్తుంది. మనం ఇప్పుడు చూడ మనకు బస్సు ఎక్కామనుకుంటున్నాం, మనం అనుకున్నటువంటి చోటుకి వెళ్ళడానికి బస్సు ఎక్కుతున్నాం. కేవలం బస్సు ఎక్కడం కోసం బస్సు ఎక్కట్లేదు, బస్సులో మనకు దొరికే ఎక్స్పీరియన్స్ కోసం మనం బస్సు ఎక్కట్లేదు. మనకి ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక చోటు నుండి ఒక చోటుకి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడికి మనం చేర్చేటువంటి వెహికల్ మనకు అవసరం, దాన్ని యూజ్ చేసుకొని మనం అనుకున్న చోటుకి వెళ్తున్నాం. అందుకని ఎక్కువసేపు కూడా మనం బస్సు కోసం వెయిట్ చేస్తాం, ఎదురు చూస్తాం. బస్సు కంఫర్టబుల్గా ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఎంతసేపు ఎక్కువసేపు బస్సులోనే వీళ్ళంతవరకు బస్సులోనే కూర్చోాలని మనం అనుకోం. ఎందుకు ఎక్కామంటే ఒక ఉద్దేశంతో ఎక్కాం, ఒక గమ్యస్థానాన్ని చేరదాం అనుకున్నాం కాబట్టి ఎక్కాం. వీళ్ళంత త్వరగా అక్కడికి చేరిపోవాలనుకుంటే అక్కడ చేరినప్పుడు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి మనం. అలాగే వాక్య బోధనతో కూడా ఏంటంటే నీకు దేవునితో ఒక అనుభవాన్ని ఇవ్వడానికి ఇదొకటి వెహికల్ లాంటిదని చెప్పుకోవచ్చు వాక్య బోధ అనేటువంటిది. ఎంతసేపు బోధ చెప్పాం కాబట్టనో లేదా బోధ విన్నాం కాబట్టని అతిశయపడడానికి వీలు లేదు. బోధ ఏం చేయాలంటే బోధ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, వాక్యం లోతుకి ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఇది మన దేవుని దగ్గర నడిపించాలి. దేవునితో అనుకునే ఎక్స్పీరియన్స్లోని కదా మనం నడిపించాలి.